నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో 4వ రోజు. మరి నిన్న ట్రేడింగ్ చివరిలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో వరుసగా 3వ రోజు కూడా స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. అలాగేంటంటే డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 4 పైసలు పెరిగి 90.68 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు 2.43% పెరిగి $69.05 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లో చైనా తప్ప మిగిలినవన్నీ లాభాల్లోనే ముగిశాయి. మరి ఐరోపా మార్కెట్లు సానుకూల ధోరణిలోనే ఆరంభమయ్యాయి. మరి నిన్న సెన్సెక్స్ 283 పాయింట్ల ప్లస్లో క్లోజ్ అయితే నిఫ్టీ 94 పాయింట్ల ప్లస్లో క్లోజ్ అయింది. మరి ఈరోజు సెన్సెక్స్ నిఫ్టీ ఎట్లా ఉన్నాయి, అలాగే ఏంటంటే ఈరోజు స్టాక్ మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉండబోతోంది, సో ఈరోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల్ని సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు ఆ ప్రయత్నం చేయవచ్చు. ఈ ఫెసిలిటీ మీకు ప్రైమ్ లైన్ అందిస్తుంది. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే గెస్ట్ గారితో మాట్లాడి మీరు తప్పనిసరిగా అంటే సలహాలు సూచనలు తీసుకోండి. సో మరి మీరు మొబైల్లోనే మాత్రమే మాట్లాడండి, టీవీని మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడితేనే క్లియర్గా మీరు అడిగే స్టాక్ పేరు మాకు తెలుస్తుంది. కాబట్టి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారు మీకు కరెక్ట్గా ఏంటంటే అది అడ్వైజ్ ఇవ్వగలుగుతారు. కాబట్టి దయచేసి మీరు మాతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఇక ఈ కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపటి గారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్. సార్ నిన్న మరి సెన్సెక్స్ నిఫ్టీ అయితే ప్లస్లో ఉన్నాయి. నేను ట్రేడింగ్ నిఫ్టీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై నిన్న. ఓకే, ఇవాళ కూడా మళ్ళీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై. అంటే వారు రాదనుకున్నాం కదా, ఈ వారం రాకపోవచ్చు అనేది. రాకుండా ఉంటే మటుకు డెఫినెట్ గా ప్రతిరోజు కూడా ప్లస్ లోనే క్లోజ్ అవుతుంది, ఏది మైనస్ లో ఓపెన్ అయినా కానీ. ఓకే సార్. కానీ వాళ్ళు ఎగ్జిస్ట్ రిపోర్ట్ అనే వాళ్ళు ఏం చెప్తారంటే వార్ ఈజ్ విత్ ఇన్ డేస్, ఎప్పుడైనా రావచ్చు. అంటే ఏ రకంగా జరగచ్చు, మనకి వీళ్ళు ఉన్నారు అంతకుముందు అటాక్ చేసి ఆయన కిడ్నాప్ చేశారు కదా. అవునండి, వెనుజులా. ఆ టైప్ లో జరగచ్చా, లేకపోతే ఏదో ఒక రకంగా అటాక్ జరుగుద్ది. ఓకే. ఎందుకంటే 150 మిలిటరీ వాళ్ళు కార్గో కానీ ఫైట్స్ కానీ ఫ్లైట్స్ కానీ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ అన్ని రెడీగా ఉన్నాయి అక్కడ. ఓకే. మరి వెనక్కి రాలేదు, ఆయన వెనక్కి అడిగేస్తే వెనక్కి రావాలి కదా. అవును సార్. సో ఆ టెన్స్ కొంచెం ఉంది, కానీ ఈ వారం వస్తుందా లేదా అనేది పెద్ద డౌట్. ఈ వారం రాకపోవచ్చు, దానివల్ల రాలేదంటే ప్లస్. రైట్ సార్. సార్ తప్పనిసరిగా. సో సార్ మరి ఏంటంటే మళ్ళీ తర్వాత కార్యక్రమంలో కూడా మనం నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది విశ్లేషిద్దాము. అయితే సార్ ప్రస్తుతం ఏంటంటే మనకు ఒక ఇంటర్నేషనల్ కాలర్ అబుదాబి నుండి రైల్లో ఉన్నారు, శ్రీ రవి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ నమస్కారం అండి, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. ఒకటి 3 స్టాక్లు ఉన్నాయి సార్. కొంచెం చెప్పండి. సిమెంట్ ఇండియా 780లో 22% లాస్ లో ఉంది సార్. సిమెంట్స్. ఆ తర్వాత జిఎస్డబ్ల్యూ సిమెంట్ 154 లో ఉంది సార్. అది కూడా 19% లాస్ ఉంది సార్. సిమెంట్ ఎనర్జీ 3110 ఉంది సార్. అది 3 ఉంచుకోవాలి సార్, ఇది కావాలి సార్. ఒకటి సిమెన్స్ లిమిటెడ్, రైట్? ఒకటే సిమెంట్ ఎనర్జీ 3110 లో ఉంది సార్. తర్వాత సెకండ్ వచ్చి సిమెంట్ ఇండియా 22% లాస్ లో ఉంది సార్. జిఎస్డబ్ల్యూ సిమెంట్ 19% లాస్ లో ఉంది సార్. ఓకే. జిఎస్డబ్ల్యూ 154 హోల్డ్ చేస్తున్నారు సార్. సిమెన్స్ ఇండియా 3110 ఉన్నారు సార్. జిఎస్డబ్ల్యూ స్టీల్ చెప్పండి సార్, ఇంకొకటి చెప్పారా చెప్పండి ప్లీజ్. సిమెంట్ ఇండియా 780 లో ఉంది సార్. సిమెంట్ ఎనర్జీ 3110 లో ఉంది. ఎనర్జీ ఒకటి, ఆ ఎనర్జీ స్టాక్ పేరు ఒక్కటి చెప్పండి, మాకు అది ఒక్కటి తగ్గ వినపట్టలేదు. సిమెంట్ ఎనర్జీ. సిమెన్స్ లిమిటెడ్ 3195. ఇది లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది, బ్రేక్అవుట్ అయింది, మీకు 3400 దాకా రావచ్చు. హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. తర్వాత మీకు సిమెన్స్ ఎనర్జీ అంటున్నారు, ఎనర్జీ ఇండియా లిమిటెడ్, అది 2760, 1.2% మైనస్లో ఉందండి. ఇది కొంచెం మీకు ఏదైనా 2830 గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ 2830 అంటే అప్పర్ సైడే ఉంది. కొంచెం ఆ లెవెల్ బ్రేక్ అయినప్పుడు కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా అంతకుముందు హై 3400 అంటే అక్కడ దాకా రావచ్చు. రెండు కూడా మంచి బ్రేక్అవుట్ అయినాయి. లాంగ్ టర్మ్లో ఉంచుకున్న మంచి రిటర్న్సే వస్తాయి. షార్ట్ టర్మ్లో కూడా కొంచెం చూపించవచ్చు, రెండు కూడా పాజిటివ్గా ఉండొచ్చు. తర్వాత జేఎస్డబ్ల్యూ అవునండి 154 హోల్డ్ చేస్తాను ఆయన. జేఎస్డబ్ల్యూ స్టీలా ఎనర్జీనా?
ఎనర్జీ 154 రెండు అంటే చెప్పండి, ఎనర్జీ అయితే 492 ఉందండి. ఇది 1% ప్లస్ ఉంది. ఎనర్జీ స్టాక్స్ ఫ్యూచర్ అనుకున్నాం కదా, ఫ్యూచర్ స్టాక్స్ ఇవి జనరల్గా. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది. మీకు ఏదైనా 540 వరకు రావచ్చు. ట్రెండింగ్ ఉంది ఇది. తర్వాత జిఎస్డబ్ల్యూ కనుక స్టీల్ కనుక అయితే మీకు 1250 ఉందండి. న్యూట్రల్ ఉంది ఇది. ఇది కూడా చాలా కింద నుంచి చాలా బ్రేక్అవుట్ అయినాయి. ఎందుకంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం పెరిగినాయి. సార్ సో కింద నుంచి ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. మీకు 1350 దాకా రావచ్చు ఇది. ఇక ఆల్రెడీ ఉంటే కనుక ఉంచుకోవచ్చు. లేదా మీ ఫ్రెష్ బయింగ్ కానీ ఇక్కడ కొని 1350లో అమ్ముదాం అనుకుంటే మటుకు ఆ లెవెల్ వరకు రావచ్చు. ఒకవేళ అక్కడికి వస్తే అమ్ముకొని మళ్ళీ అప్పుడు పొజిషన్ చూసి కిందకు వస్తుందా లేదో చూసి మనం రీఎంటర్ కావచ్చు అండి. సరే సార్, రవి గారు అదండి సూచన. సో ఆ రకంగా మీరు ఫాలో కండి సార్. అలాగే ఏంటంటే మీకు ఒక కార్యక్రమం తర్వాత 1 అవర్ తర్వాత ఈ వీడియో అవైలబిలిటీ ఉంటుంది. మన ప్రైమ్ 9+ అని కొడితే దాంట్లో ఏంటంటే మీరు ఈ వీడియో చూసి బిజినెస్ ప్రైమ్ టైం అని కొడితే కనపడుతుంది. ఆ వీడియోలో కూడా మీరు ఒకసారి మళ్ళీ మీరు సార్ సలహా సూచన వినొచ్చు. సో ఇది మీకు ప్రత్యేకంగా ఏంటంటే మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో సార్ మరో కాల్ అండి, సుధీర్ గారు కర్నూలు. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్, చెప్పండి సార్. సార్ ఒకటి నిప్పాన్ ఇండియా నేను ఒక 250లో 1000 షేర్స్ తీసుకున్నాను ఈటీఎఫ్. నిప్పాన్ ఇండియా సిల్వరా? అవును సార్ ఈటీఎఫ్. ఓకే. షార్ట్ టర్మ్ టార్గెట్ ఎంత వరకు వెళ్ళొచ్చు సార్ అది? అంటే ఈటీఎఫ్లు మనం ఇక్కడ చూసి చెప్పలేము. ఈటీఎఫ్లు ఏంటంటే జనరల్గా ట్రెండింగ్ బట్టి ఇదే. సిల్వర్ కొంచెం ఆశనే కొంచెం డౌన్ సైడ్ ఉన్నా పెద్ద తగ్గపోవచ్చు. ఏదన్నా తగ్గితే ఏదైనా న్యూస్ వస్తే ఏదైనా పాజిటివ్ అంటే ఈక్విటీ మార్కెట్ పెరిగింది అనుకోండి, అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది, ఒక 5-10%. కానీ పెద్ద ఎక్కువ 235 to 240 తీసుకోవచ్చు, అంతకు మించి తగ్గకపోవచ్చు. సో ఏదైనా మళ్ళీ రీట్రేస్మెంట్ ఎంత అవ్వాలో అయ్యింది. సో మళ్ళీ చిన్నగా పెరగదా అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇరాన్ వారు ఇప్పుడే అనుకుంటున్నాం, అది కనుక తెర మీదకి వచ్చింది అనుకోండి, అది ఏంటి పొజిషను అంటే కంటిన్యూ అవుద్దా, లేదా ఇన్సిడెంట్ వారా, లేకపోతే అబ్డక్షన్ వారా, ఎట్లా ఇవన్నీ ఉంటాయి కదా. సో దాని ప్రకారంగా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. అలా ఉన్నప్పుడు కొంచెం విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా అయితే స్టెప్ బై స్టెప్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ స్ట్రాటజీలో మార్పు రానంత వరకు సిల్వర్కి భయపడాల్సిన పని లేదు. ఏదైనా మార్కెట్ స్ట్రాటజీలో ప్రొడక్షన్లో తేడా వస్తే అప్పుడు కనుక చేంజెస్ వస్తాయి. ఇప్పుడు చైనా కూడా ప్రొడక్షన్ కొంచెం మైన్స్ 3 మైన్స్ ఉంటే దాంట్లో 2 మైన్స్ ఇంకా షట్ డౌన్లోనే ఉన్నాయి. సో దానికి అనుగుణంగా ఇంకా ఆ ప్రొడక్షన్ అనేది ఇప్పుడే రాదు. తక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా మీకు మళ్ళీ 410 రాదా అంటే టైం పెట్టకుండా ఉండండి, డెఫినెట్గా వస్తుంది 410. అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేసినట్టు చేయొద్దు, లాస్ట్ ఇయర్ చేసినట్టు చేయొద్దు, బట్ ఇట్ విల్ కమ్ సార్. ఓకే సార్, రైట్ అండి. సార్ మరో కాల్ అండి, రాఘవ్ గారు హైదరాబాద్. నమస్తే అండి రాఘవ్ గారు. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేను ఎస్బీఐ కొనుక్కున్నాను అట్ ప్రైస్ ఆఫ్ 303 రూపీస్. ఒక 4,000 షేర్స్ ఉన్నాయి. సో ఏం చేయాలి? ఒకటి పాయింట్ నెంబర్ 1. ఓకే. సో పాయింట్ నెంబర్ 2 వచ్చేసి నేను జేబీఎం ఆటో ఎలక్ట్రిక్ వెహికల్ బస్సెస్ లో కొనుక్కున్నాను. అది వచ్చేసి at 193 రూపీస్ లో కొనుక్కున్నాను. ఐ హావ్ 5,000 షేర్స్. ఓకే. థర్డ్ పాయింట్ వచ్చేసి మనం వచ్చేసి గోల్డ్, సిల్వర్ ఆర్ డిఫెన్స్ స్టాక్ ఆర్ బ్యాంకింగ్ సెక్టర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెక్టర్ వైజ్. సో ఈ సెక్టర్స్ ఏవైతే ఆల్రెడీ రన్ అప్ అయి నడిచినాయో ఇవి కాకుండా విచ్ కెన్ బి ఎ నెక్స్ట్ హ్యాపెనింగ్ సెక్టర్ అండ్ విచ్ ఇస్ అండర్ సీన్, ఆ సెక్టర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే. అంటే ఇట్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్. ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ, తర్వాత ఈవీస్ కానీ. సో నెక్స్ట్ 5 years తర్వాత ఈవీసీ కొంచెం ఇది ఫజల్ ఫెయిల్ నుంచి ఈవీస్ మనకు వచ్చినప్పుడు, సో ఇవి ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్. సోలార్ అనేది కొంచెం పెరిగినాయి, ఇంకొంచెం పెరగచ్చు. మీరు అన్నట్టు డిఫెన్స్ స్టాక్స్, రైల్వేస్ 2 కూడా ఇంకా పెరుగుతాయి. నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే మంచి ఛాన్సులు వస్తాయి. సో అట్లా మెటల్స్లో మీరు డైవర్సిఫైడ్ చేసుకోవాలి. ఒక మెటల్లో కాపర్లోనే పెట్టకుండా, సిల్వర్లోనే పెట్టకుండా డైవర్సిఫైడ్ చేసి పెట్టుకోవాలి. సో మనం 10 to 15% మెటల్స్లో పెడితే బెస్ట్. మిగతాది ఈక్విటీ దాంట్లో కొంత లాంగ్ టర్మ్, కొంత మిడ్ టర్మ్, కొంత షార్ట్ టర్మ్ పెట్టుకోవాలి. సో ఇలా మేము క్లయింట్కి ఏది కావాలో, ఏ సూచనలు ఎట్లా వాళ్ళ టేస్ట్ ప్రకారం, వాళ్ళ టార్గెట్స్ ప్రకారం, దాని ప్రకారంగా ఫిక్స్ చేస్తాం. సో ఆ క్యాపిటల్ అట్లా చేసుకొని రొటేషన్ చేసుకో. షార్ట్ టర్మ్ అనుకోండి,
ఒక 5 to 10%, మిడ్ టర్మ్ అనుకోండి 10 to 20%, లాంగ్ టర్మ్ 20% అబౌవ్ ఇట్స్ మల్టీ బ్యాగర్. అవి లాంగ్ టర్మ్. కొన్ని మనం 50% ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంటర్ కావచ్చు రీట్రేస్మెంట్ అయినప్పుడు. ఇట్లాంటివి చెయ్యాలి. సో లేదా లాంగ్ టర్మ్ ఉంచుకొని నాకు టైం లేదు నేను చూడలేను అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ కొన్ని వదిలేసుకొని మనకు మ్యాక్సిమం పడుతుంది అన్న డౌట్ వచ్చినప్పుడు అమ్మేసుకొని మళ్ళీ కింద కొనుక్కోవచ్చు. సో అట్లా కొంత వెల్త్ క్రియేట్ కావాలి సార్. అది ఇండివిజువల్ 1-to-1 ఉన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకొని మేము చెప్తాం. మీకు ఏదన్నా ఉంటే నాకు కాల్ చేయండి, నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, మీరు కాల్ చేయండి, నేను డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే వన్ షాట్లో చెప్పేది కాదు. మీ టార్గెట్స్ మీ గోల్స్ మొత్తం తీసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎట్లా మొత్తం చెప్పాల్సి వస్తుందో అవి కరెక్ట్ ముందు వేయాలో, అనలిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ టార్గెట్స్ గోల్స్ చెప్పినప్పుడు ఏది సూట్ అవుతుందో చూసుకొని ఆ ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళాలి సార్. రైట్. ఎస్బీఐ ఇంకొకటి చెప్పారు. ఎస్బీఐ మీకు ఫెంటాస్టిక్ మంచి ప్రాఫిట్లో ఉన్నారు. జేబీఎం కూడా ప్రాఫిట్లో ఉన్నారు. 12.20 నేను ఎస్బీఐ కూడా చెప్పాను కదా మీకు 12.20 12.40 దాకా వస్తుందని. ఈరోజు 12.20. సో మీకు అది ఇంకా కొంచెం ట్రెండింగే ఉంది. నేను ఇవాళ కూడా బ్యాంక్ నిఫ్టీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై రావచ్చు, అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే 61,800 61,900 క్రాస్ అయిందో నెక్స్ట్ టార్గెట్ మనం పెట్టుకున్న టార్గెట్ 63,000 వరకు రావచ్చు. అప్పుడు మనం చూడొచ్చు. అప్పుడు దాకా బ్యాంకుల్లో పిఎస్యూ బ్యాంక్స్ ఆర్ రన్నింగ్ లైక్ ఎనీథింగ్ ప్రైవేట్ బ్యాంక్స్ కంటే. సో కొంచెం వెయిట్ చేయొచ్చు, కంగారేం లేదు. మీకు ఏదన్నా ఉంటే అర్జెన్సీ అనుకుంటే అమ్మేసుకోవచ్చు, లేదా కొంచెం వెయిట్ చేయండి. తర్వాత జేబీఎం ఆటోస్ ఫెంటాస్టిక్ సార్. జేబీఎం మంచి రేట్లో కొన్నారు, 582 ఉంది, న్యూట్రల్ ఉంది. ఇది కొంచెం బ్రేక్అవుట్ అవ్వాలి. బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం ఎక్కువ రన్నింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 610 క్రాస్ అయినప్పుడు మూమెంట్ ఎక్కువ వస్తుంది, అక్కడ దాకా ఆగండి. అది బ్రేక్అవుట్ అయినప్పుడు ఇంకొంచెం మూమెంట్ 700 750 దాకా రావచ్చు. ఓకే సార్, రైట్. రెసిస్టెన్స్ అక్కడ దాకా ఉంది, 750 దాకా. సార్ అదండి సూచన. సార్ మరో కాల్ అండి, శ్రీమన్నారాయణ గారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి. సార్ కోయాన్స్ లైఫ్ సైన్సెస్ అండి. ఏంటి సార్? అవి 1000 రూపీస్ లో ఉన్నాయి. నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది ఎంతలో ఉంది సార్? అది 170 ఉందండి. 170 అంటే 88 ఉంది. 89 ఫస్ట్ ఏంటి సార్? సువెన్ లైఫ్ ఇన్సూరెన్స్. కోయాన్స్ లైఫ్ సైన్సెస్ అండి. కోయాన్స్. అవునండి. కేవోనా ఒక్కసారి సిఓ సార్. COHANCE. కోహాన్స్ లైఫ్ సైన్సెస్. ఓకే, రైట్. అవును. లైఫ్ సైన్సెస్ గ్లోబల్ ఫార్మాస్యూటికల్ ఫైన్ కెమికల్ మేజర్స్. ఇప్పుడు ఫార్మా మీద 100% ట్యాక్స్ అన్నాడు, కానీ దాని ఇంకా తెలియలేదు. ఇంకా మనకి ట్రేడ్ డీల్ అయింది, ఇంకా దాని మీద సిగ్నేచర్ కాలేదు. మిడ్ ఆఫ్ మార్చ్గా అవుద్ది. సో ఈ మార్చ్ లోపల మనకి ఫార్మా మీద కూడా ఏంటి పరిస్థితి, అసలు మొత్తం తీసేయాలి ఆయన. ఎందుకంటే అవసరం వాళ్ళది, మంది కాదు. సో డెఫినెట్గా తీసే అవకాశాలు ఉంటాయి. తీసినప్పుడు ఈ ఫార్మా రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ బాగా పెరిగే ఛాన్సులు ఉంటాయి. అప్పుడు దాకా హోల్డ్ చేసుకోవచ్చు ఒకవేళ ఉంటే. 321 ఉంది సార్. ఇది కొంచెం బాగా కన్సిస్టెంట్గా డౌన్ సైడ్ ఇదే ఉంది. ఎప్పుడైతే మీకు 410 క్రాస్ అయిందో అప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ రిజల్ట్స్ కూడా చూస్తే మీకు నాట్ బ్యాడ్. సెప్టెంబర్ కంటే డిసెంబర్ కొంచెం రిజల్ట్స్ తగ్గినాయి, కొంచెం మార్జిన్స్ కొంచెం పెరిగినాయి. సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూడండి, మీకు అప్పుడు కొంచెం ఇదవుతుంది. సో ఫార్మా మీద డైరెక్షన్ తెలిసినప్పుడు దెన్ ఇట్ గోస్ లైక్ ఎనీథింగ్. రైట్. సో సార్ అదండి. సో సార్ మరో కాల్ అండి, కూర్మారావు గారు. నమస్కారం అండి. సార్ నమస్తే అండి. సార్ నమస్కారం సార్. నమస్తే రఘు గారు. నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్తే సార్. ఒక స్టాక్ ఎన్సీసీ ఓకే 230 రూపాయల్లో 350 స్టాక్లు ఉన్నాయండి. 350 షేర్లు. ఓకే సార్ ఓకే చెప్పండి. వినపడుతుంది. చెప్పండి. వినపడుతుందా? 230లో మీకు స్టాక్స్ ఉన్నాయి. చెప్పండి, ఏం కావాలి మీకు? అది ఇప్పుడు పొజిషన్ ఏంటి సార్? దాన్ని ఉంచొచ్చా, ఎగ్జిట్ అయిపోవాలి? ఓకే, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వచ్చా అని అడుగుతున్నారు సార్. ఎప్పుడు లాంగ్ బ్యాక్ కొన్నారండి, రీసెంట్గా కొన్నారా? ఇది సుమారు 1 year నుండి ఉన్నాయి సార్. 1 year. ఓకే. అంటే లాస్ట్ 1 year నుంచి కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంచెం ఇబ్బంది పడ్డాయి కదా, దాని అనుగుణంగా కొంచెం అన్నీ కూడా ఇదైనాయి. సో అంటే కొంచెం అంటే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అవి కూడా కొంచెం తగ్గినాయి. మీకు ఏదన్నా మిడ్ టర్మ్ పెట్టుకోండి. రీసెంట్ అంటే నెక్స్ట్ కొంచెం పెరగచ్చు. ఈ సంవత్సరం డిసెంబర్ లోపల కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఏదైనా 242 వరకు పెట్టుకోవచ్చు. అంటే మీరు కరెక్ట్గా హైలోనే కొన్నారు. సో అందుకే నేను అనేది ఏ స్క్రిప్ట్ ఏదైనా కొన్నప్పుడు రీసెంట్ హై అంత, రీసెంట్ లో అంత. మనం ఏదైనా లోలో కొంచెం ఉన్నాయి చూసామనుకోండి, మంచి కంపెనీ, ఫండమెంటల్స్ ఉన్నాయి, సేల్స్ పెరుగుతుంది, గ్రోత్ ఉంది, ఎబిటా బాగుంది అన్నప్పుడు డ్యామ్ షూర్ వస్తాయి. అదే మనం హైలో ఉన్నాయి,
ఒకవేళ ఒక సేల్స్ బాగున్నా బాగా పెరుగున్నప్పుడు ఇంకోటి రిజల్ట్స్ బాగుంటాయి కానీ దడదడ పడిపోద్ది. ఎందుకని ఆల్రెడీ మార్కెట్లో డిస్కౌంట్ అయిపోతుంది, ఇది బాగా ఉంది పెరుగుతుంది అనేది కొంటారు. అప్పుడు సో రిజల్ట్స్ రాగానే అమ్మేసుకుంటారు. మనమేమో అక్కడ కొంటాం, పెరుగుతుంది ఇక్కడ అనుకుంటాం, కానీ అక్కడి నుంచి దడదడ పడుద్ది. సో అట్లా కొన్ని లో ఎక్కడ హై ఎక్కడ ఇంపార్టెంట్. ఇది మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోండి, కొంచెం టైం పట్టుద్ది. సో కన్స్ట్రక్షన్ అంటే కొంచెం టైం పడుతుంది, కానీ వీకే ఉంది సార్. ప్రస్తుతానికైతే డౌన్ సైడ్ కన్సాలిడేషనే ఉంది, ఇంకా వీకే ఉంది. అది ఆల్ టైమ్ లో, ఇది ఇంకా కొంచెం వీకే ఉంది. 120 దాకా చెప్పొచ్చా అంటే 120 దాకా పోయే ఛాన్సులు కనపడుతున్నాయి. సో ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే, రిజల్ట్స్లో ఏదైనా తేడా వచ్చి అప్పుడు కానీ చెప్పలేము. నెక్స్ట్ 3 quarters చూడాలి దీన్ని, అప్పుడు కానీ రాదు. ఏదైనా డిసెంబర్కి కొంచెం ఒక మూమెంట్ రావచ్చు, కొంచెం ఛాన్సెస్ ఆర్ దేర్. కొంచెం లాంగ్ టర్మ్ అంటే డిసెంబర్ నుంచి మనకు ట్రెండింగ్ తెలుస్తుంది. అది చూసినాక మనం డిసైడ్ అవుదాం. అది డిసెంబర్ వరకు హోల్డ్ చేసుకుని తర్వాత చూడాలి. ఓకే రైట్ సార్. వెంకటేశ్వర గారు గుంటూరు నుండి, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ పవర్ ఫైనాన్స్ ఫ్రెష్ గా కొనుక్కోవచ్చాను. టిఎఫ్సి పవర్ ఫైనాన్స్ 417 ఉంది సార్. ఇవాళ న్యూట్రల్ 0.8%, 1% డౌన్ ఉంది. బ్రేక్అవుట్ అయింది సార్, ఇది కొనుక్కోవచ్చు. కింద నుంచి బాగా పెరిగింది కదా. ఎక్కడి నుంచి అండి, ఎప్పుడు మీకు డిసెంబర్ 335 అక్కడి నుంచి కన్సిస్టెంట్గా అప్ సైడ్ పోతూనే ఉంది. మీకు ఇంకా 460, 470 దాకా రావచ్చు ఈ సంవత్సరం డిసెంబర్ లోపల. అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ పెరుగుతున్నాయి. మొన్నటిదాకా కొంచెం హోప్లే. ఇప్పుడు మిడ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఏంటి పరిస్థితి? ఆయన మళ్ళీ అక్కడ పాస్ అయ్యేదాకా కొన్ని వెనకడిగేసి, పాస్ అయిన తర్వాత ఎలక్షన్స్లో పాస్ అయిన తర్వాత మళ్ళీ టారిఫ్లు మళ్ళీ ఇచ్చేస్తారా అనేది క్వశ్చన్ ఉంటుంది అక్కడ. సో అందుకని నేను డిసెంబర్ అనేది, ఆ డిసెంబర్కి చూస్తే మనకి డైరెక్షన్ తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఒకవేళ ఇవన్నీ రాకుండా ఉంటే 27 కూడా బ్రహ్మాండంగా ఉండే ఛాన్స్లే ఉన్నాయి. సో నెక్స్ట్ ట్రెండింగ్ ఉంది. సో లాస్ట్ ఇయర్ రానిది ప్రాఫిట్స్ కూడా ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లాంగ్ టర్మ్ అంటే డెప్త్ మార్కెట్లో ఉన్న మజా అదేనండి, దాంట్లో మ్యాజిక్ అదే. మనం వెయిట్ చేయాలి. కాకపోతే మన టైం ఏంటంటే అనుకున్న టైం కంటే పెరుగుతుంది కొంచెం. సంవత్సరం అనుకుంటే 2 సంవత్సరాలు పట్టుద్ది, ఒకసారి 6 నెలలు అంటే 8 నెలలు పట్టుద్ది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్స్. కాబట్టి మనం హ్యాపీగా ఫ్రీ క్యాష్ అనేది పెట్టేసి కూర్చుంటే, నేను అనుకోవటం ఈ డిసెంబర్లోనే అందరికి కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మనం ఎక్కువ మందికి అవే ఉంటాయి కాబట్టి వచ్చే ఛాన్స్లే కనపడుతున్నాయి సార్. రైట్ సార్. మరో కలండి దామోదరరావు గారు చీమకుర్తి నుండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ సందూరు మ్యాగ్నీషియం ఐరన్ ఒకటి ఉంది సార్, ఏం చేయమంటారు సార్? ఎంతలో కొన్నారు? 5,000. ఎంతలో కొన్నారు? ఓలా 32 అనుకున్నాం, సందూరు మ్యాగ్నీషియం 214 అనుకున్నాం సార్. 214 అంటే మీకు 208 ఉంది ఇవాళ. ఏం చేయమంటారు సార్? 1 సెకండ్ సార్. న్యూట్రల్ ఉంది 0.7. 220 క్రాస్ అవుతున్నప్పుడు పైకి క్రాస్ అవుతున్నప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. ఈ రీసెంట్ కూడా 260 దాకా వచ్చింది కదా. వచ్చింది సార్. మరి అమ్మలేదు అక్కడ? అంటే కొన్ని మొన్న కదా పెరుగుతామని ఉంచాం సార్. అదేలేండి. అసలు డబుల్ టాప్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ అక్కడికి 260 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 262 కనుక క్రాస్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ భయపడాల్సిన పని లేదు, కొంచెం వెయిట్ చేయొచ్చు. ఓలా ఎలక్ట్రిక్ మటుకు 5 ఏళ్ళు పైనే 34 మీకు అప్పటిదాకా నిన్న అది కేసు ఉంది, ఎండి మీద కేసు ఉంది, ఆ కోర్టులో స్టే వచ్చింది. దానికి అనుగుణంగా 5% పెరిగింది అది. ఓకే. సో దాంట్లో మూమెంట్స్ ఏం లేవు, సేల్స్ ఏం పెరగలేదు. ఈవీస్ మీద కంప్లైంట్స్ ఉన్నాయి, యూరోపియన్ లో సేల్స్ తగ్గింది. సో డెఫినెట్ గా ఈవీస్ కొంచెం ఇదిగా ఉన్నాయి. అన్ని బండ్లు కూడా కాలిపోతున్నాయి కదండి, ఎక్కడ పడితే అక్కడ కాలిపోతున్నాయి. పెట్రోల్ బంకులు కూడా స్కూటర్ కాలిపోతున్నాయి, కార్లు ఎక్కడ పడితే అక్కడ ఇదవుతున్నాయి. బస్సులు అయితే పెద్ద పెద్ద బస్సులు అయితే మరీ దారుణంగా జనాల్ని కూడా చంపేస్తోంది. చూసాం కదా ఈ మధ్య వరుస పెట్టి కేసులన్నీ. సో ఆ ప్రాబ్లం, ఆ లిథియం వాడుతున్నారు, ఆ లిథియం వాడినా తగ్గుద్దన్నారు, మరి తగ్గలేదు. సో ఆ హీట్ కి తట్టుకోలేకపోతున్నాయి అనుకుంటా, అవి కాలిపోతున్నాయి. ఒక్కసారి చిన్న రవ్వ వస్తే చాలు, అంత ప్లాస్టికే కదా అంటుకుంటా ఉంది. సో అది మెయిన్. దానికి సొల్యూషన్ కొంచెం రావాలి. ప్లస్ మనకి ఫసల్ ఫ్యూయల్ నుంచి పెట్రోల్కి రావాలంటే టైం పట్టుద్దండి. నెక్స్ట్ 5 years. ఓలా మటుకు ఆఫ్టర్ 5 years ఓన్లీ. ఈ సందూర్ మటుకు మీరు ఆ లెవెల్ చూసుకోండి. రైట్ సార్, ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి సార్. సార్ మరో కాల్ అండి, రమేష్ గారు ఖమ్మం నుండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్. ఒకటి వచ్చి చోలా ఫైనాన్స్ అండి. ఓకే, ఎంతలో కొన్నారు సార్? ఫ్రెష్ ఎంట్రీ అవ్వచ్చా, వెయిట్ చేయమంటారా? చోలా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, రైట్ అండి. ఇంకోటి వాల్పూల్ అండి. వెరల్పూర్ ఏంటండి?
వాల్పూల్ ఏసీలు అవి ఉంటాయి కదా. ఓకే ఓకే వెల్పుల్ ఇండియా ఓకే 927 ఉంది. రెండు ఫ్రెష్ బయింగే కదా. అవునండి. ఇంకోటి వచ్చి సైచమ్ థర్డ్ ఏంటండి? SYSEHEM సైచమ్. ఒక్క నిమిషం. అవును ఈ మధ్య బాగా పెరిగింది అది. SYSE ఎస్ఈ SYSEHEM సైచమ్ ఇండియా లిమిటెడ్. ఇదేంటంటే ఇది సైచమ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐస్ది. ఓ ఫ్యాంటాస్టిక్. సో ఈ మధ్య కొంచెం ఇది బాగా పెరిగినట్టుంది. 52 ఉంది సార్. ఇవాళ కూడా 3% పెరిగింది ఇది. మీకు బ్రేక్అవుట్ అయింది సార్. అంటే 60 వరకు రావచ్చు. ఫార్మా మీద కొంచెం ఇది చేసినప్పుడు కూడా ఇది కొంచెం డైరెక్షన్ తెలిసే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మూమెంట్ ఉంది దీంట్లో. ఏపీఐ కదా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం ఓన్లీ బల్క్ ప్రోడక్ట్ చేసాం కానీ ఏపీఐ బల్క్ ప్రోడక్ట్ చైనా నుంచి 71% తెచ్చుకుంటాం. ఇప్పుడు కమ్మింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ఫార్మా కంపెనీస్ అన్ని ఏపీఐ కూడా స్టార్ట్ చేస్తున్నాయి. సో బల్క్ ప్రోడక్ట్ ఇక్కడే చేసి మనకి ఎక్స్పోర్ట్ కానీ ఇది చేస్తాయి. ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి. సో డెఫినెట్గా కొంచెం బాగానే ఉంటుంది. బ్రేక్అవుట్ అయింది. ఈ ట్రెండింగ్ అయితే ఉంది. 60 దాకా ఇది చేసుకోవచ్చు. లాంగ్ హోల్డింగ్ అయినా పెట్టుకోవచ్చు అండి. మంచి కంపెనీ ఇది, డౌట్ లేదు. తర్వాత వెల్పూల్ అన్నారు 927 ఫ్రెష్ బయింగ్ అన్నారు 0.38%. ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది. ఇది కొనుక్కోండి సార్, కొనుక్కోండి. మీకు లాంగ్ టర్మ్కి అయితే 1400 టార్గెట్ పెట్టుకోవచ్చు, లేదా 1050 to 1080 అంతవరకు ట్రెండింగ్ ఉంది. డౌన్ సైడ్ నుంచి బ్రేక్అవుట్ అయింది, పర్వాలేదు. చోళమండలం ఉన్నారు 1709 ఉంది, 0.4% మైనస్లో ఉంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది. అన్ని ఏ స్టాక్ చూసినా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ బ్రేక్అవుట్ అవుతున్నాయి. మూమెంట్ రావాలంటే ఆ డౌట్ క్లారిఫై కావాలి. సో డిసెంబర్ తర్వాత కానీ లేకపోతే ఈ లోపల చిన్న కానీ పెరుగుతాయి. సో ఆ డౌట్ క్లారిఫై అవుతుంది. ఆయన వెనకడుగు వెయ్యాల ఎట్టి పరిస్థితిలో, ఎందుకంటే వెనకడుగు వేయకపోతే మొత్తానికే మోసం వస్తుంది. సో డెఫినెట్గా ఆయన వెనకడిగేసి ఇలాంటి టరీఫ్లు టెన్షన్స్లు జనాల మీద పెట్టకుండా ఉంటే, కంట్రీస్ మీద పెట్టకుండా డెఫినెట్గా కన్సిస్టెంట్గా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. కాబట్టి మనకి మొన్నటిదాకా భయం ఉంది, ఇప్పుడు భయం లేదండి. హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు వెయిట్ చేయొచ్చు. ఓకే రైట్ సార్. సార్ అదండి సూచన. ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి సార్. లాస్ట్ కాల్ రండి అంజిరెడ్డి గారు గుంటూరు నుండి. నమస్తే అంజిరెడ్డి గారు. నమస్తే సార్. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. నేను టూ టాక్స్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఒకటి స్పేస్ నెట్, ఇంకోటి సలాసర్ సార్. స్పేస్ నెట్ 20 రూపీస్ లో కొన్నాను సార్. 5 lakhs పెట్టాను, అది ఇప్పుడు 5 రూపీస్కి వచ్చింది సార్. ఇంకోటి సలాసర్ వచ్చేసి నేను 20 రూపీస్ లో కొన్నాను సార్, అది 8 రూపీస్ లో ఉంది సార్. రెండోది ఏంటండి? సలాసర్ అండి, SALASAR. సల్సార్ టెక్నో ఇంజనీరింగ్ లిమిటెడ్. సార్ మీరు అమౌంట్ ఎక్కువ పెడుతున్నారు, అది ఒకటి కొంచెం రాంగ్. ప్లస్ స్క్రిప్ట్ సెలక్షన్లో టెక్ షేర్స్ అసలే టెక్ మీద ఇబ్బంది పడుతుంది ఒక రకంగా చూస్తే. ఓకే, తర్వాత మీకు లాంగ్ టర్మ్ అంటే డైవర్సిఫైడ్ ఉన్న కంపెనీస్ అయితే ఓకే, పర్వాలేదు. సో చిన్నవి కదా ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఇలాంటివి కొంటున్నారు. దయచేసి కొనద్దు. మనకి ఫండమెంటల్స్ ఉన్నాయి, రేట్ ఎక్కువ అయినా కానీ క్యాపిటల్ ఎరోజన్ కాకుండా కూడా ఉండాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్నవి మనకు ₹1,00,000 చెప్తే ₹8 బాగా వస్తాయి, అది పెద్దగా ఉంటే మిడ్ అనుకో, స్మాల్గా ఉంటే తక్కువ వస్తాయి అనుకోవద్దు. మన క్యాపిటల్ ప్రొటెక్షన్ కూడా ఉండాలండి, ఫండమెంటల్స్. అది తగ్గినా కిందకు వచ్చినా మళ్ళీ ధైర్యం రావాలి. ఇప్పుడు ధైర్యం ఉందా, వస్తుందనే ధైర్యం ఉందా? ₹8 జీరో అయిపోతే పరిస్థితి ఏంటి? రూపాయి అయిందనుకోండి పరిస్థితి ఏంటి? సో దయచేసి ఇలాంటివి కొనకండి. ఫండమెంటల్స్ ఉన్నాయి కొనండి. లేదు మీకు ఎట్లా చూసుకోవాలి అని చెప్తే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. సెలక్షన్ ఆఫ్ ద స్టాక్స్ కూడా ఇంపార్టెంట్. సో వేర్ వీఆర్ ఎంటరింగ్, వేర్ వీ హ్యావ్ టు ఎగ్జిట్. ఇవి ఉండే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఎనీవన్ కెన్ డూ. సంపాదించిందే కష్టం, సంపాదించడం కష్టం. సంపాదించినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలనేది మనం కొంచెం సరిగ్గా తీసుకుంటే డెఫినెట్గా మంచి స్క్రిప్ట్స్లో పెడతాం. అంటే ప్రతిసారి మనం పెట్టినప్పుడు తగ్గవని కాదు, తగ్గుతాయి కొన్ని. మార్కెటే మన చేతిలో ఉండదు, ఏ అనలిస్ట్ చేతిలో ఉండదు. ఇట్స్ ఆల్ ప్రిడిక్షన్స్. అది మళ్ళీ వస్తుందా లేదా ఆ ధైర్యం, మనోధైర్యం మీకు రావాలి. రైట్ సార్. సో సార్ ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 మేకా వెంకట గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.